అంగన్వాడీలా అర్ధాకలి 10 నెలలుగా అందుతున్నది సగం జీతమే. పెంచిన వేతనము చెల్లించని ప్రభుత్వము. రిటైర్మెంట్ బెనిఫిట్స్కు అతిగతి లేదు. మినీ అంగన్వాడీ టీచర్ల ఆందోళన బాట. ప్రజాభవన్లో ధర్నా, పోలీసుల అడ్డగింత. ఆందోళనకు రాకుండా ఎక్కడికక్కడ అరెస్ట్. ప్రజాభవన్కి ఎందుకు పోయిన తల్లి మీరు పోవాల్సింది ఎక్కడ? రేవంత్ రెడ్డి గారి ఇంటికి పోవాలి. ప్రజాభవన్లో ఎవడు పాడై ఉన్నాడు? ప్రజాభవన్లో ఎవరు లేరు. వెట్టిదే ఎడారి ప్రాంతం లెక్క అయిపోయింది ప్రజాభవన్. ఏదో సుట్టపు సూపుకు అట్లా వచ్చినట్టు బట్టి విక్రమార్క గారు, సీతక్క గారు వచ్చిపోతున్నారు తప్పించి ఎవరు లేరు అక్కడ. అంగన్వాడీలో అర్ధాకలి 10 నెలలుగా జీతాలు లేవాట. మరి ఒక ఎమ్మెల్యేలకు ఒక్క నెల జీతం ఆపి చూడు రాదుర్రి. ఎమ్మెల్యేలకు, ముఖ్యమంత్రి గారికి, ఐఏఎస్ ఆఫీసర్లకు, ఐపీఎస్ ఆఫీసర్లకు ఒక్క నెల జీతం ఆపి చూడుర్రి. ప్రభుత్వం నడుతుందా కూలిపోతుందా తెలుస్తుంది. చిన్న చిన్న బతుకుల మీద గిట్లా ఎప్పుడు పేదోని మీదనే భారం పడుతుంది. పెద్దోడు సుఖంగానే ఉంటాడు. మహా అంటే వీళ్ళ 10,000 ఓ 12,000 ఉంటుంది వీళ్ళ శాలరీ. అంగన్వాడీలది 10 నెలలుగా జీతాలు ఇవ్వలేదంటే వాళ్ళు అన్నం తినాలా, మట్టి బుక్కాలా వాళ్ళు? మీకు పెళ్ళం పిల్లలు సంసారం ఉన్నట్టు వాళ్ళకు పెళ్ళం మొగడు పిల్లలు సంసారం లేదా? ముఖ్యమంత్రి గారు మీరు ఇటువంటి జీతాలు ఇవ్వనంత వరకు మీరు కూడా జీతం తీసుకోవద్దు. నువ్వెట్లా జీతం తీసుకుంటావు? జీతం ఇవ్వవలసిన వాడివి నువ్వే సక్రమంగా జీతం ఇస్తలేవంటే నువ్వెట్లా జీతం తీసుకుంటావు? ఇచ్చే కాడ ఉన్న నువ్వే ఇస్తలేవు. నీ జీతం తీసుకున్నాకనే అందరికి ఇస్తావా? మరి నువ్వు జీతం తీసుకున్నావు, మరి నువ్వు జీతం తీసుకున్నప్పుడు వీళ్ళకి ఎట్లా ఇవ్వవు నీలాగా జీతం? నువ్వు కూడా 10 నెలలు జీతం తీసుకోకుంటుండు. వేయాలి, ఇటువంటిది వేయాలి ఓ పిటిషన్ హైకోర్టులో. మాకు జీతాలు ఇచ్చే వరకు ముఖ్యమంత్రి గారు జీతం తీసుకోకూడదు. ఈ చిన్న చిన్న జీవితాలను ఆగమాగం చేస్తారా మీరు? మళ్ళీ రాకుండా అడ్డుకోవడం, ఆ పోలీసులతోటి కొట్టి చంపడం, వాళ్ళ మీద నిర్బంధం, ఇట్లుంటుంది వీళ్ళ కథ.